అందరికీ వెల్కమ్ బ్యాక్. నా పేరు యశ్వంత్, మీరు చూస్తున్నారు టెక్ విత్ యష్ తెలుగు. లాస్ట్ వీడియో మ్యాక్ మినీ 1 year రివ్యూ పెట్టాను. 1 year యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేశాను, అసలు ఎలా ఉంది అని. దాంట్లో చెప్పా ఈ మ్యాక్ మినీ కోసం మేము ఏం యాక్సెసరీస్ యూజ్ చేస్తాం దాని గురించి ఒక క్లియర్ గా వీడియో చేస్తాను. సో అదే ఈ వీడియో. ఇవన్నీ యాక్సెసరీస్ మేము యూజ్ చేసేటివి, ఇవన్నీ కొంచెం బడ్జెట్ యాక్సెసరీస్ అని చెప్పొచ్చు. మ్యాక్ మినీ కోసం యాపిల్ యాక్సెసరీసే కొనాలా అంటే మన వల్ల కాదు. సో దానికి ఆల్టర్నేటివ్ గా ఇవన్నీ బడ్జెట్ యాక్సెసరీస్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. మీ దగ్గర కానీ మ్యాక్ మినీ ఉంటే ఈ వంటలు ఏదో ఒకటి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి వేరే కంటెంట్ కూడా చూడండి మన ఛానల్లో. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ నేను మొదలు పెట్టేది మానిటర్ దగ్గర నుంచి మొదలు పెడతాను. నేను యూజ్ చేసే మానిటర్ లెనోవో నుంచి తీసుకున్నాను. ఇది 2K మానిటర్. ఈ మానిటర్ గురించి ఆల్రెడీ ఫుల్ వీడియో చేశాను మన ఛానల్లో, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. దాంట్లో ఇంకా క్లియర్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు బేసిక్ గా చెప్తాను అసలు ఏంటి ఈ మానిటర్ లో స్పెషల్ అని చెప్పి, ఇదే ఎందుకు తీసుకున్నాను అని. ఫస్ట్ ఇది 27 inch మానిటర్. 27 inch మానిటర్ అనేది ఎడిటింగ్ కి వీటికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ 2K మానిటర్. నేను కొనింది 16,000 లోపల కొన్నాను. ఆ ప్రైస్ రేంజ్ లో బెస్ట్ మానిటర్ 2K మానిటర్ వచ్చింది నాకు. ఆ ప్రైస్ రేంజ్ లో ఇప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. మీరు కానీ 16,000 కి అలా కానీ కొనుక్కోగలిగితే గ్రేట్. ఇప్పుడు 20,000 అలా ఉందనుకుంటా నేను చెక్ చేసినప్పుడు రీసెంట్ గా. ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది, కానీ 16,000 కి అలా కొనుక్కోగలిగితే మాత్రం చాలా మంచి మానిటర్. చూడడానికి మాత్రం సూపర్ ఉంటది. ఈ మ్యాక్ మినీ కలర్ కే మీకు మ్యాచ్ అవుతుంది. ఈ ఫ్రేమ్ మొత్తం అల్యూమినియం తో వస్తుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ మీరు ఎలా కావాలన్నా టిల్ చేసుకోవచ్చు. మీరు ఫ్రంట్ కి కావాలన్నా చేసుకోవచ్చు, బ్యాక్ కి కావాలన్నా చేసుకోవచ్చు, పైకి మూవ్ చేసుకోవచ్చు, కిందకి మూవ్ చేసుకోవచ్చు. అండ్ టోటల్ గా తిప్పేసి 90 degrees లో కూడా పెట్టుకొని హారిజెంటల్ గా వర్క్ చేసుకోవచ్చు. మామూలుగా మ్యాక్ మినీకి ఒకటేసారి 3 displays యూజ్ చేయొచ్చు మనం. సో ఈ మానిటర్ ని మీరు 90 degrees లో పెట్టుకొని ఇంకోటి నార్మల్ మానిటర్ పెట్టుకున్నా కానీ అలా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఈ 27 inch మానిటర్ లో 109 PPI ఉంటుంది. PPI అంటే పిక్సెల్ పర్ ఇంచ్. సింపుల్ గా చెప్పాలంటే పిక్సెల్ పర్ ఇంచ్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా డీటెయిల్ గా కనిపిస్తుంది డిస్ప్లే అనేది. అండ్ HDR10+ సపోర్ట్ ఉంది. వీడియోస్ అవన్నీ మీకు సూపర్ గా కనిపిస్తాయి. అసలు మీరు ఎలాంటి వీడియోస్ చూసినా మంచిగా డీటెయిల్స్, కలర్స్ అండ్ బ్లాక్స్ ప్రతి ఒక్కటి చాలా బాగా కనిపిస్తాయి ఈ మానిటర్ లో. అండ్ 99% sRGB సపోర్ట్ తో కూడా వస్తుంది. మామూలుగా ఎడిటింగ్ చేసే వాళ్ళకి వీళ్ళకి తెలిసి ఉంటుంది. sRGB అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు కలర్స్ అవన్నీ యాక్యురేట్ గా కనపడడానికి. అండ్ 100 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది 100 Hz రిఫ్రెష్ రేట్ అనేది నార్మల్ యూస్ కి బాగా సెట్ అవుతుంది. ప్రొడక్టివిటీ వర్క్ కి 100 Hz అనేది చాలా ఎక్కువ, అసలు బాగా సెట్ అవుతుంది. అండ్ దీంట్లో పోర్ట్స్ కూడా 2 HDMI పోర్ట్స్ ఉంటాయి. 4K 60 FPS వరకు సపోర్ట్ చేస్తాయి. ఒకటి DP పోర్ట్ ఉంటుంది, ఇంకా 3.5mm జాక్ కూడా వస్తుంది. అండ్ ఇది 2 స్పీకర్స్ తో వస్తుంది, 3 watt స్పీకర్స్ తో వస్తాయి. దీని సౌండ్ ఇవన్నీ నేను ఆల్రెడీ మన మెయిన్ వీడియోలో మొత్తం చూపించినాను క్లియర్ గా. ఒకసారి ఆ వీడియో చూడండి. మీరు ఇది కొనుక్కోవాలనుకుంటే మీకు ఇంకా డీటెయిల్ గా అర్థం అవుతుంది ఆ వీడియోలో. నెక్స్ట్ మానిటర్ అయిపోయిన తర్వాత కీబోర్డ్ మాత్రం మనం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. దానికి రీజన్ ఏంటంటే కొన్ని కీబోర్డ్స్ ఈ మ్యాక్ కి కానీ యాపిల్ కి కానీ సపోర్ట్ చేయవు. సో కంపాటబిలిటీ అనేది ఉండదు. ఆ రీజన్ వల్ల మీరు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి మీరు కొనుక్కునే కీబోర్డ్ ని. అండ్ మెయిన్ మీరు కీబోర్డ్ కొనేటప్పుడు ఇక్కడ చెక్ చేసుకోవాలి. విండోస్ ఆప్షన్, ఆల్ట్ కమాండ్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చినాడు చూడండి క్లియర్ గా. ఇది మాకు మ్యాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు విండోస్ కన్నా యూజ్ చేసుకోవచ్చు, మ్యాక్ కన్నా యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా మీరు ఏదైనా కీబోర్డ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తారు కంపాటబిలిటీ విండోస్ కుంది మ్యాక్ ఉందా లేదా అని. దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. నేను యూజ్ చేసేది వచ్చేటప్పటికి HP కీబోర్డ్. ఈ కీబోర్డ్ మాత్రం చాలా బాగా సెట్ అయింది నాకు. సో ఈ కలర్ కానీ సో ఇవన్నీ బాగున్నాయి. కలర్ మాకు కొంచెం డెస్క్ చూడడానికి ఎస్థెటిక్ గా ఉండడానికి నేను అప్పుడు తీసుకున్నాను. అప్పుడు నాకు చాలా బాగా సెట్ అయింది ఇది. అండ్ అంతేకాకుండా చాలా చిన్నదిగా ఉంటుంది ఈ కీబోర్డ్. మీరు చూడొచ్చు చాలా చిన్నదిగా ఉంటుంది ఫామ్ ఫ్యాక్టర్. అండ్ టైపింగ్ చేసేటప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. కీ ట్రావెల్ బాగుంటుంది, కిందకి వెళ్ళి పైకి రావడం, ఆ టైపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. ఇంకా ఇది బ్లూటూత్ కీబోర్డు. ఈ కీబోర్డ్ని మీరు ఒకటేసారి 3 డివైజులు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపించే బ్లూటూత్ బటన్ మీద కానీ క్లిక్ చేశారనుకోండి వేరే డివైజులకు కనెక్ట్ అవుతుంది. మీరు కానీ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు విండోస్కి యూజ్ చేసుకోవచ్చు, అలానే మ్యాక్కి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కీబోర్డు. దీనికి ఏంటంటే ఛార్జింగ్ పెట్టలేము, సెల్స్ పెట్టాలి. చిన్న సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ పెట్టాలి. చూపిస్తాను మీకు. సో ఇక్కడ సెల్స్ కనపడుతున్నాయి చూడండి. ఇలాంటి సెల్స్ యూజ్ చేయాలి చిన్నవి. వీటిని AAA బ్యాటరీస్ అంటారు. మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు. చిన్న చిన్న షాపులో దొరుకుతాయి, అమెజాన్లో దొరుకుతాయి, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. బ్యాటరీ అయిపోతే ఇవి పెడితే మళ్ళీ బంద్ చేస్తుంది నీట్ గా. టోటల్ గా ఈ కీబోర్డ్ ని 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. ఎప్పుడైతే మ్యాక్ మినీ కొన్నానో అప్పుడే ఈ కీబోర్డ్ కూడా కొన్నాను. ఈ 1 year నుంచి నాకైతే ఎలాంటి ఇష్యూ ఫేస్ చేయలేదు ఈ కీబోర్డ్ తో. ఓన్లీ ఒక 3 times అయిపోయి ఉంటాను అనుకుంటా ఈ సెల్స్ AAA బ్యాటరీకి. ఇప్పటికి 3 times మార్చుంటా నాకు గుర్తున్నంత వరకు. అంతకు మించి అసలు ఏం లేదు. దీని లింక్ కావాలని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడి నుంచి చెక్ చేయండి. ప్రతి దాని లింక్ ఇస్తాను. ఇదేనే కాదు, నేను ఏదైతే యూజ్ చేస్తానో ప్రతి లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో కీబోర్డ్ అయిపోయింది. ప్రైస్ చెప్పలేదు కదా, అప్పుడు నేను 1700 కేమో కొన్నాను నాకు గుర్తున్నంత వరకు. ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. మంచి డీల్. 2000 లోపల మంచిది, ఇది కొనుక్కోవచ్చు మీరు కావాలనుకుంటే. నెక్స్ట్ మౌస్. మీరు ఈ మౌసే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది ఆల్మోస్ట్ ఒక 4000 అనుకుంటా ఈ మౌస్. అంత పెట్టి కొన్న అవసరం. మీకు ఎలాంటి బ్లూటూత్ మౌస్ అయినా కానీ ఈ మ్యాక్ మినీ కనెక్ట్ అవుతాయి. నేను ఈ మౌసే ఎందుకు కొన్నానంటే ఇది లాజిటెక్ MS Master 2S. సో క్రియేటర్స్ కి బాగా
సెట్ అవుద్ది. ఈ మౌస్ అనేది పట్టుకోవడానికి చాలా బాగుంటది. ఒకటేసారి మీరు 3 డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మౌస్ కూడా, ఇది కూడా బ్లూటూత్ మౌస్. అండ్ ఇక్కడ బటన్స్ చూడొచ్చు, సైడ్ ఉంటాయి, కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు కావాల్సినట్టు. కొంచెం ఈజీగా ఉంటుంది వర్క్ చేయడానికి. కట్ కి అలాంటి ఆప్షన్స్, మీ బటన్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. క్రియేటర్ కి బాగా యూజ్ అవుద్ది ఈ మౌస్. ఇది అప్పుడు 4000 ఇప్పుడు కూడా అంతే ఉందనుకుంటా. మీరు ఇంత పెట్టి కొన్న అవసరం లేదు. మీరు బేసిక్ ఏ బ్లూటూత్ మౌస్ అయినా కానీ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఏదో ఒకటి కొనుక్కోవచ్చు. మౌసులు మీ ఇష్టం. లేదు ఇదే కొంటానన్నా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది కూడా చెక్ చేయండి. దీనికన్నా నన్ను అడిగితే 3S ఉంటుంది, అది కొనుక్కోండి. ఈ 2S అనేది పాతది అయిపోయింది. మీరు క్రియేటర్ అయితేనే చెప్తున్నా, కానీ అంత పెట్టడం అవసరం లేదు. ఓన్లీ క్రియేటర్ ఒకటే అర్థం అవుతుంది ఎందుకు ఈ మౌస్లు అంత ఫేమస్ అని. కానీ నార్మల్ యూజర్ కి మీకు చిన్న మౌస్ కూడా సరిపోద్ది. 500 నుంచి 1000 నుంచి మంచి మౌస్లే వస్తాయి, మీరు అవి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ స్పీకర్. దీనికి ఒక ఇన్బిల్ట్ స్పీకర్ అయితే ఉంటుంది. అది పర్లేదు, బాగానే వినిపిస్తుంది. కానీ కొంచెం క్వాలిటీ అనేది మరీ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు దీని సౌండ్ కావాలంటే నేను ఫుల్ వీడియోలో పెట్టా, దాంట్లో క్లియర్ గా చూపించా స్పీకర్ సౌండ్ కూడా. కానీ నేనైతే ఇప్పుడు యూజ్ చేసేది అలెక్సా స్పీకర్ యూజ్ చేస్తాను. ఈ అమెజాన్ అలెక్సా హోమ్ పాడ్. సో దీని నుంచి మంచి మ్యూజిక్ అంటే స్పీకర్ సౌండ్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇది యూజ్ చేస్తున్నాను. ఇంకా అంతేకాకుండా కమాండ్స్ కి వాటికి కూడా యూజ్ అవుతుంది కదా, సో అందుకు ఇది యూజ్ చేస్తున్నాను మెయిన్ గా. అలెక్సా, వాట్స్ ది టైం నౌ? It's 1:58 p.m. మీరు కావాలనుకుంటే వేరే స్పీకర్లను కొనుక్కోవచ్చు. లేదు స్పీకర్కి మనీ అంత పెట్టలేము అనుకున్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే దీని నుంచి ఒక ఇన్బిల్ట్ స్పీకర్ అయితే ఉంటుంది. నార్మల్గానే వినిపిస్తుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అప్పుడప్పుడు వినడానికి. మీకు అప్పుడంతా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాటిని పెట్టుకుని వినొచ్చు. క్వాలిటీగా కావాలనుకుంటే మంచి స్పీకర్లు కొనుక్కోండి, చాలా ఉంటాయి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి స్టోరేజ్. దీనికోసం నేను 2TB SSD అయితే కొనుక్కున్నా, శాండిస్క్. ఎందుకంటే దీంట్లో ఇది బేస్ వేరియంట్ నేను కొనింది మ్యాక్ మినీ. దీంట్లో జస్ట్ 256GB వస్తుంది. 256GB అనేది అసలు దేనికి సరిపోదు మామూలుగా చెప్పాలంటే. జస్ట్ మీరు సాఫ్ట్వేర్స్ ఎక్కించుకుంటేనే ఫుల్ అయిపోద్ది. దీంట్లో నేను ఏం చేస్తానంటే ఓన్లీ మెయిన్ సాఫ్ట్వేర్స్ వరకే ఉంచుకుంటా, అప్లికేషన్స్ వరకే. ఇప్పుడు ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కానీ, బ్రౌజర్లు కానీ, ఇలాంటివన్నీ ఈ స్టోరేజ్ లో ఉంటాయి 256GBలో. మిగతా అంతా దానికి సంబంధించిన ఫైల్స్, ఇప్పుడు ఎడిటింగ్ కోసం మేము రికార్డ్ చేసే ఫైల్స్, ఇవన్నీ దీంట్లో స్టోర్ చేసుకుంటా 2TB దాంట్లో. ఇది ఎప్పుడు దీనికే కనెక్ట్ అయి ఉంటుంది, మేము అసలు తీయం, మాక్సిమం తీయం. సో ఈజీగా మీరు 256GB కొన్నా ఇంకో ఎక్స్ట్రా 2TB దీనికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మీరు 2TB కొన్న అవసరం లేదు. మీరు తక్కువ స్టోర్ చేసుకుంటారంటే 1TB కూడా సరిపోద్ది. కొన్ని SSD లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి. నెక్స్ట్ కొన్ని చిన్న యాక్సెసరీస్, ఇవి అందరికీ యూజ్ అవుతాయని చెప్పలేను కానీ మాక్సిమం యూజ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి పోర్ట్రానిక్స్ నుంచి ఇది తీసుకున్నా. ఇది ఎప్పటి నుంచో ఉంది, దీనికోసం తీసుకోలేదు నేను. జస్ట్ పెన్ డ్రైవ్ పెట్టి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ పోర్ట్రానిక్స్ కొన్నా. ఇదైతే నేను రికమెండ్ చేయను, రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ చాలా స్లోగా ఉంటాయి. కానీ నేను ఎక్కువ పెన్ డ్రైవ్స్ లో అయితే డేటా ట్రాన్స్ఫర్ చేయను, ఎప్పుడో ఒకసారి యూజ్ అవుద్ది కదా అని చెప్తున్నా. మీరైతే పెన్ డ్రైవ్స్ తో ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళైతే ఒక టైప్స్ ఇది కొనుక్కోండి. బెల్కిన్ నుంచి కొన్ని ఉంటాయి మంచి హబ్స్, లేదా ఇదే కొంటా అన్న దీని డిస్క్రిప్షన్ లో 2 ఇస్తాను. నేను బెల్కిన్ ఇస్తాను, ఇది కూడా ఇస్తాను. మీకు ఏది కావాలో కొనుక్కోండి. మెయిన్లీ టైప్స్ ఇది కొనుక్కోండి. ఇప్పట్లో టైప్ సి వస్తున్నాయి అన్ని, ఎందుకంటే మనకు మ్యాక్ మినీకి ఓన్లీ టైప్ సి సపోర్ట్సే ఉంటాయి, USB-A సపోర్ట్ అయితే ఉండదు. ఇంకోటి లెక్సర్ నుంచి తీసుకున్నా. ఇది మెమరీ కార్డ్స్ వీటికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది మీకు డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అనేది 300 MBps వరకు చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మేము రికార్డ్ చేస్తున్నాం వీడియో, అది మెమరీ కార్డ్లో స్టోర్ అవుతుంది. ఆ మెమరీ కార్డ్ దీంట్లో ఎక్కించుకొని మళ్ళీ దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా, సో ఇలాగా వీటికి యూజ్ అవుతుంది. ఇది మీరు ఇది కావాలన్నా కొనుక్కోవచ్చు, విడిగా మెమరీ కార్డ్స్ వరకే పెట్టుకోవడానికి ఉంటుంది. లేదా మీకు పెద్ద హబ్స్ ఉంటాయి, ఒకటేసారి పెన్ డ్రైవ్స్, మెమరీ కార్డ్స్ అన్ని పెట్టుకోవడానికి, మీరు అదైనా కొనుక్కోవచ్చు. ఇంకా అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ UPS ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆర్టిస్ట్ నేను తీసుకున్నా. 1500 వాట్స్ సపోర్ట్ ఉంటుంది. మెయిన్ గా ఇది ఎందుకు అంత చాలా ఇంపార్టెంట్ అన్నా అంటే, మీకు కరెంట్ పోయింది అనుకోండి, మ్యాక్ మినీ ఆఫ్ అయిపోతుంది. మీరు ఎడిటింగ్ వర్క్స్ ఇంకేదైనా వర్క్ చేస్తాం అనుకోండి, వితౌట్ సేవ్ చేయకుండా మనం వర్క్ చేసుకుంటాం. అప్పుడు ఒక్కసారి సేవ్ చేయకుండా కరెంట్ పోతే మొత్తం ఎగిరిపోద్ది. సో మనకి UPS అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఆర్టిస్ట్ ని తీసుకున్నా, నాకు ఇది అరౌండ్ 8000 అలా పడింది అనుకుంటా. ఈ 8000కి ఇది మోర్ దాన్ ఇనఫ్ అనుకుంటా నేను, నా వరకు మాత్రం. మీకు 1000 వాట్స్ కూడా సరిపోద్ది. ఇది 1500 వాట్స్ తో వస్తుంది. ఇదే పవర్ బ్యాకప్ ఒక 1 అవర్ వస్తుంది. ఇది 1500 వాట్స్ తో వస్తుంది. మీరు 1000 వాట్స్ కొంటే మీకు ఒక 45 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ రావచ్చు. అది సరిపోద్ది అన్న వాళ్ళు అది తీసుకోండి, లేదా ఇది తీసుకోండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తే 8000 అలా ఉంటుంది. ఇది మీకు ఆఫర్ లో ఒక 500 అలా తగ్గుతుంది, 7500కి వస్తుంది. ఈ ఆర్టిస్ట్ అనేది చాలా మంచి బ్రాండ్. నా చిన్నప్పటి నుంచి చూస్తాను, నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి. మా అన్న వాళ్ళ ఇంట్లో ఒక కంప్యూటర్ ఉండేది, అప్పుడు ఇదే UPS యూజ్ చేసేవాళ్ళు, ఆర్టిస్ట్ కంపెనీ నుంచే. నేను ఈ మ్యాక్ మినీ కోసం UPS ఎతకుతుంటే అప్పుడు దొరికింది ఇది. నాకు అప్పుడు గుర్తొచ్చింది, అరే చిన్నప్పుడు ఇది చూసాం కదా మనం, నాకు నోస్టాలజిక్ ఫీలింగ్ మళ్ళీ వచ్చింది. సో నేను ఆ చిన్నప్పటి నుంచి ఇప్పటికీ దీన్ని చూస్తున్నాను. చాలా మంచి బ్రాండ్, చాలా బాగా పనిచేస్తుంది కూడా, అందులో నో డౌట్. నాకైతే 1 అవర్ వరకు బ్యాకప్ వచ్చింది. ఒక రోజు ఫుల్ గా కరెంట్ లేదు, 1 అవర్ తర్వాత ఆగింది. మీరు కావాలన్నా తీసుకోవచ్చు, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ప్రతి దాని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఆ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఉంటాయి. మీకు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి కొనుక్కోండి. ఇవి టోటల్ గా మేము యూజ్ చేసే యాక్సెసరీస్. ఎంత చిన్నదాని కోసం ఎంత పెద్ద యూజ్ చేస్తున్నాం అన్ని. ఈ 1 ఇయర్ నుంచి ఇవన్నీ యూజ్ చేస్తున్నా. ఒక్క మానిటర్ మాత్రం డిఫరెంట్ యూజ్ చేసిన ఇంతకు ముందు, అది జీబ్రానిక్స్ నుంచి యూజ్ చేశాను. నేను PC బిల్డ్ చేసిన తర్వాత ఆ జీబ్రానిక్స్ మానిటర్ దానికి తగిలిచ్చేసాను. ఇది కొన్నా నేను ఆ PC కోసం. కాకపోతే ఇది దీనికే బాగా సెట్ అవుతుంది అనిపించింది, ఈ కలర్స్ కానీ అన్నిటికీ. సో దీన్ని మ్యాక్ మినీ
మినీకి యూజ్ చేస్తున్నాను. ఈ మానిటర్ మాత్రమే రీసెంట్ది, మిగతా అన్ని 1 ఇయర్ నుంచి అలానే ఉన్నాయి నాతో. ఈ 1 ఇయర్ నుంచి నాకు ఏది ప్రాబ్లం రాలేదు. ఈ ప్రతి యాక్సెసరీ కరెక్ట్ గా వర్క్ చేసాయి. దీనికి మంచి కంపాటబిలిటీ, ప్రతి యాక్సెసరీ మంచిగా ఉంది. ఇది నా ఎక్స్పీరియన్స్ ఈ 1 ఇయర్ లో ఈ మ్యాక్ మినీతో అండ్ ఈ మ్యాక్ మినీ యాక్సెసరీస్ తో. మీకు నచ్చింది అనుకుంటాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం ఖచ్చితంగా తీసుకొస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్